నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని పొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానవనం కలకల్లాడుతూ ఉంది. పూలబాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి శివారున కొమ్మ వంచి ఘోరానరునంతలోన విరులన్నీ గాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతుమాని బాబులు మన్నవి కృంగిపోతి నా మానసమందెరు. తలుపుమన్నది పుష్ప విలాప కావ్యమై. అంతలో ఒక సన్నజాజి కన్నె సన్నని గొంతుతో తను చూసి ఇలా అన్నది ప్రభు. ఆయువు గల్గు 4 గడియల్ కనిపెంచిన తీగ తల్లి జాతీయతది తీర్థము తదీయ కర్మలలోన స్వేచ్ఛమై ఊయలలోగుచున్మురియుచుండ్రుమో ఆయువు తీరినంతనే హాయిగా కన్ను మూసిదము ఆయమ చల్లని కారివేళ్ళపై. కన్ను మూసిదము. ఇంతలో ఒక గులాబీ బాల ముఖమంతా ఎర్రబడి ఇలా అంది ప్రభు. పూలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడులమమ్ము అక్కట దయలేని వారు మీ ఆడవారు. పాపం మీరు దయాదాక్షిణ్యాలు గల మానవులు కాబోల్ని. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంధ మాధురీ జీవితమెల్ల మీకై చెగించి కృషించి నశించిపోయి. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంధ మాధురీ జీవితమెల్ల మీకై చెగించి కృషించి నశించిపోయి. మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చేకులు తోడ చిమ్మి పమ్మవల పారబోతులు కదా. నరజాతికి నీతి ఉన్నదా ఓయ్ మానవుడా. బుద్ధదేవుని భూమిలో పుట్టినావు. సహజమగు ప్రేమ నీలోన చచ్చనేమి. అందమును హత్య చేసడి హంతకుండా మైల పడిపోయెను నీ మనుజ జన్మ. కోయిలేక ఒట్టి చేతులతో వచ్చిన నా ఈ హృదయ కుసుమాంజలిని గైకొని నాపై నీ కరుణశ్రీ రేఖలను ప్రసరింపుము ప్రభు. ప్రభు